విశాఖ తన పుట్టినిల్లు అన్నారు. ఎన్నికల ప్రచారంలో మీ ఆడపడుచుని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. మెట్టినింటితో పాటు విశాఖ తన పుట్టినింటి అభివృద్ధి లక్ష్యమని చెప్పారు. కట్ చేస్తే ఎన్నికల ఫలితాల తర్వాత పుట్టినింటి రూటే మర్చిపోయారట. పక్క జిల్లాలో రాజకీయంగా పాతుకుపోయిన ఆయన సతీమణి విశాఖ ఎంపీగా బరిలో దిగి ఉత్తరాంధ్రలోనే చక్రం తిప్పాలి అనుకున్నారు. కానీ ఫలితాలు ఊహించని షాక్తో అసలు నియోజకవర్గంలోనే కనిపించడం లేదట. ఇంతకీ ఎవరా నేత, ఎందుకు కనిపించడం లేదు? టేక్ ఎ లుక్. ఏపీ మాజీ మంత్రి సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో విశాఖ తన పుట్టినిల్లన్నారు. మీ ఆడపడుచుని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. మెట్టినింటితో పాటు పుట్టినిల్లు విశాఖ అభివృద్ధి తన లక్ష్యమని చెప్పారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించకుండా పోయారట. విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి చూసిన బొత్స ఝాన్సీ ఇప్పుడు పక్క జిల్లాకే పరిమితమయ్యారట. ఉత్తరాంధ్రను బొత్స కుటుంబం ఏళ్లుగా రాజ్యమేలుతోంది. సొంత జిల్లా విజయనగరంలో అయితే బొత్స కుటుంబానిదే ఆధిపత్యం. ఇక తమ సామ్రాజ్యాన్ని విశాఖకు కూడా విస్తరించాలని భావించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ లోక్సభ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని ఎన్నికల బరిలో దించారు. అయితే బొత్స ఝాన్సీని అభ్యర్థిగా ప్రకటించగానే విశాఖలో లోకల్ నాన్ లోకల్ నినాదం తెరమీదికి వచ్చింది. పైగా బొత్స కుటుంబం విశాఖలో పాగా వేస్తే ఇక విశాఖ కూడా ఆ కుటుంబం చేతిలోకి వెళ్లిపోతుందని స్థానిక వైసీపీ నేతలు కొంతమంది ఆందోళన చెందారట. బొత్స ఆధిపత్యం ప్రారంభమైతే విశాఖలో స్థానికంగా ఉన్న బలమైన నేతలను ఎదగనివ్వరని కొంతమంది వ్యతిరేకించారట. దీంతో పార్టీ పెద్దలు వైవి సుబ్బారెడ్డి లాంటి వారు లోకల్ నాయకులకు సర్ది చెప్పారు. అయినా బొత్స ఝాన్సీకి అయిష్టంగానే మద్దతు పలికి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాను విశాఖ ఆడపడుచునని విశాఖలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అంతేకాదు గతంలో బెస్ట్ పార్లమెంటేరియన్గా అవార్డు తీసుకున్నానని, అలాగే విశాఖను కూడా అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని, ఇక నుంచి విశాఖలోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటానని కూడా చెప్పారు. గతంలో బొత్స ఝాన్సీ బొబ్బిలి ఎంపీగా, విజయనగరం ఎంపీగా గెలిచారు. ఈసారి విశాఖలో గెలిస్తే ఉత్తరాంధ్ర అంతా తమదే అనుకుని ఎన్నికల వ్యూహాలు గట్టిగానే రచించారు. అయినా ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఓటమి చూడక తప్పలేదు. ఎందుకంటే గతంలో బొత్స ఝాన్సీ గెలిచిన నియోజకవర్గంలో గానీ, జిల్లాలో గానీ చెప్పుకోదగ్గ పనులేవీ చేయలేదని ఆమెపై తీవ్ర విమర్శలున్నాయట. బొత్స కుటుంబం మీద విజయనగరం జిల్లా వాసుల్లో తీవ్ర అసంతృప్తి ఉందనే టాక్ కూడా ఉంది. విజయనగరం జిల్లాలో పోటీ చేస్తే గెలవరని, విశాఖకు వచ్చి పోటీ చేస్తున్నారని ఎన్నికల ముందు సొంత పార్టీలోనే గుసగుసలు కూడా వినపడ్డాయి. విశాఖ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగిన బొత్స ఝాన్సీ టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ చేతిలో భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. చిత్రం ఏంటంటే శ్రీభరత్కి వచ్చిన మెజారిటీ కంటే తక్కువ ఓట్లు బొత్స ఝాన్సీకి రావటాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికల ముందు వరకు బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ చీటికి మాటికి విశాఖకు వచ్చి సమావేశాలు, ప్రెస్ మీట్లు పెట్టి తెగ హడావుడి చేసేవారు. కానీ ఓటమి తర్వాత విశాఖ వైపు కన్నెత్తి చూడలేదట. ఝాన్సీ ఓడిపోవడంతో విశాఖను పట్టించుకోకపోవడంపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయట. ఎన్నికల్లో గెలుపోటములు సహజం, అంతమాత్రాన ముఖం చాటేస్తే ఎలా అంటున్నారు విశాఖ వైసీపీ నేతలు. విశాఖకు తరచూ వచ్చే బొత్స కేవలం భార్య ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించడానికి మాత్రమే సమయం కేటాయించారని, ఆయన పోటీ చేసిన నియోజకవర్గం చీపురుపల్లిపై కూడా ఫోకస్ చేయకుండా విశాఖలో పర్యటించారని, ఇప్పుడేమో అసలు చూడటమే మానేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో భార్యాభర్తలు బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ ఇద్దరూ ఓటమి చెందారు. రాష్ట్రం కూటమి వేవ్లో చాలా మంది వైసీపీ నేతలు కొట్టుకుపోయినా విశాఖలో మాత్రం గెలుస్తారనే నమ్మకం ఉండేది ఆ పార్టీ నేతలకి. కానీ బొత్స ఝాన్సీ ఓటమిపై విశాఖలో విస్తృతంగా ఒక ప్రచారం జరుగుతోంది. వైసీపీలో కొందరు నేతల ఉనికి కోసం కుట్ర రాజకీయాలు చేశారని, ఆ కారణంగానే ఝాన్సీ ఓటమి చెందారని ఆ పార్టీ నేతల మాటగా వినిపిస్తోందట. కనీసం టీడీపీ నేత శ్రీభరత్ మెజారిటీ శాతం ఓట్లు కూడా పడకపోవడంపై అనుమానం వ్యక్తమవుతోందట. అయితే కూటమి వేవ్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు చాలా మంది ఓటమి చెందారని, అందులో ఆమె కూడా ఉన్నారని, ఆమె ఓటమిలో కుట్రకోణం ఏమీ లేదని అంటున్నారట కొందరు. ఏదేమైనా ఉత్తరాంధ్రను ఏలాలన్న బొత్స ప్లాన్ వర్కౌట్ కాలేదు సరికదా, ఇక్కడ ఓటర్లు కొట్టిన దెబ్బకి బొత్స కుటుంబం అటుగా చూడటం లేదట.